ఆరాధనకై మనము చేరువచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకున్నాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకుము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు దినాన ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చి ఉన్నాం. ఆయన యొక్క శిలువ కార్యాన్ని, శిలువలో ఆయన మన పట్ల చూపిన ప్రేమ, ఆ సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవడానికి, అదే సమయంలో మరి ఆయన మనకు నేర్పించినటువంటి విధానాన్ని బట్టి ఆయన యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉన్న రొట్టెను విరుస్తూ ఆయన యొక్క శరీరాన్ని మన నిమిత్తమై ఆ శిలువలో నలగొట్టబడినటువంటి, విరవబడినటువంటి ఆయన యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, అదే సమయంలో ఆయన చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రసపాత్రలో కూడా పాలపంపులు పంచుకుంటూ ఆయన శిలువ కార్యాలను తలపోసుకుంటూ ఆయనను ఆరాధించడానికి, ఆయనను పూజించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. ఆయనైతే మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చేయుడి అని. ఆ ఆజ్ఞను మనం పాటించాలన్నా, ఆయన సన్నిధికి వచ్చి మనం ఆరాధించాలన్నా, ఆయనను పూజించాలన్నా, ఆయన కృప మనకు లేకపోతే ఈ యొక్క ఉదయకాలాన్ని మనం చూడలేము. ఆయన మనను సజీవుల లెక్కలో ఉంచాడు. ఆయన కృపలో మనం జ్ఞాపకం చేసుకున్నాడు, సజీవుల లెక్కలో ఉంచాడు కనుక ఆయన సన్నిధికి రాగలిగాం. ఆయన్ను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుడిని ఎంతగానో మనం స్తుతించవలసిన వారం. ఈ యొక్క ప్రకటన గ్రంథం మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో ముందు భాగంలో పోయిన ఆదివారం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశులై ఉండగా అని యోహాను భక్తుని యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు దినమందు జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు. యోహాను భక్తుడు ప్రభు దినమందు ఆత్మ వశంలో ఉన్నాడు. ఆత్మ వశంలో ఉంటూ ఆయన చూచినటువంటి సంగతిని, ఆ తర్వాత ఏదైతే చూచాడో దాన్ని గురించి ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆ పైనుంచి క్రింది వరకు ఆయన చూచినటువంటి దాన్ని బట్టి ఆయన ఎదుట తాను ఏమాత్రము అన్నట్టుగా చచ్చిన వాని వల్ల ఎందుకలా పడిపోయాడు అని చివరిలో మనం చదువుకున్నాం. యోహాను భక్తుడు మరి పద్మాసు దీపమందు పరవాసి ఉన్నప్పుడు ఆయన ప్రభు దినమందు ఆత్మవశంలో ఉంటూ ఇక్కడ ఏమన్నాడంటే 13వ వచనంలో, దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచి తిని అన్నాడు. ఆయన చూచినది మనుష్య కుమారుని పోలినటువంటి వాడిని దీపస్తంభముల మధ్యను అన్నాడు. దీపస్తంభము అంటే సంఘానికి సూచనగా మనం అదే అధ్యాయంలో కిందికి వస్తే మనం చూస్తాం. దీపస్తంభముల మధ్యను, సంఘము యొక్క మధ్యలో 2-3 ఆయన నామములు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో ఉండేటటువంటి వాడు ఆయన. కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆయనను చూస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుని పోలినటువంటి వాడు అంటే ఆ యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు
శరీరధారిగా ఆయన జన్మించినప్పుడు ఆయన మనుష్య కుమారునిగా పిలువబడ్డాడు. ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు, అదే సమయంలో సంపూర్ణమైనటువంటి మానవునిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆ ప్రభువును, ఆరాధనకు పాత్రుడైనటువంటి ఆ ప్రభువును ప్రభు దినాన ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు దినాన మనం ఆత్మ వశంలో ఉంటూ మనం చూడవలసింది మన ఆరాధనకు పాత్రుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును. మన యొక్క దృష్టి అంతా ఆయన మీద ఉంచాలి. ఆయననే చూస్తూ మనం ఆయన్ను ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఆరాధనకు పాత్రుడు ఆయనే. తర్వాత అక్కడేమన్నాడంటే, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అన్నాడు. ఈ యొక్క వస్త్రధారణ యాజకునికి ఉండేటటువంటి ఆ వస్త్రధారణగా మనం చూస్తాం. యాజకుల్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువులో యాజకుని మనం చూస్తాం. ఈయన గురించి మరొక మాట ఏం రాయబడిందంటే, యేసు ప్రభు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో 26వ వచనంలో, పవిత్రులను నిర్దోషు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అన్నాడు. ఈయన ప్రధాన యాజకుడుగా మనకు కనపడతా ఉన్నాడు. ప్రధాన యాజకుడు చేసేది ఏంటంటే, దేవునికి మానవులకు, దేవుని యొక్క ప్రజలకు మధ్యవర్తిగా ఉండేటటువంటి వాడు. అలాగా మధ్యవర్తి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద ఆయన దృష్టి ఉంచినట్టుగా మనం ఆయన చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆ యాజక వస్త్రములు ఆయన ధరించుకొని ఉండగా మనకు కనిపించే మరొక సంగతి ఏంటంటే, కిందికి వస్తే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోనే కింది భాగాలకు వస్తే 27 నుంచి 28 కలిసి ఉన్నాయి. కానీ ఆ చివరి భాగానికి వస్తే, ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను. ఈ ప్రధాన యాజకుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి ప్రధాన యాజకులు మొదట వారి కొరకు కదా, మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు వారు బలు అర్పించేటటువంటి వారు. కానీ ఇప్పుడు ఈయన కొరకు బలి అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఆయన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం లేదు. ఆయన పాపి కాడు, ఆయన ప్రత్యేకించబడినవాడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు. అయితే మనందరి పాపముల కొరకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు, తానే అర్పించుకున్నాడు. ఆ ప్రధాన యాజకుడు, ఆ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు వారి నిమిత్తం, ప్రజల నిమిత్తం, తన నిమిత్తం మరి ఒక గొర్రెనో పొట్టేలనో తీసుకుని అక్కడ అర్పించేవాడు. కానీ ఇప్పుడు ఈయనైతే ఆయన తన్ను తాను బలిగా అర్పించుకున్నట్టుగా అది కూడా ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. అంతకుముందు అది ఎప్పుడూ జరిగే దినదినము బలు అర్పించవలసిన అవసరం లేకుండా చేశాడు. ఆయన ఒక్కసారి అర్పించుకున్నాడు. ఇది ఆయనలో కనపడుతున్నటువంటి సంగతులు. ఈ యోహాను భక్తుడు ప్రభు దినమున మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉన్నాడంటే, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అని. కాబట్టి ఈయన ప్రధాన యాజకుని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 9వ అధ్యాయంలోనికి వస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చదివితే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి అన్నాడు. ఈయన ప్రధాన యాజకుడుగా చేస్తున్నటువంటి పని ఏంటంటే నిత్యమైనటువంటి విమోచన. ఒక్కసారి అర్పించాడు, అది నిత్యమైనటువంటి విమోచన. మనకు ఎల్లకాలానికి సరిపోయినటువంటి బలి ఆయన అర్పించి ఆ నిత్యమైన విమోచన మనకు సంపాదించాడు. తర్వాత వస్తే కిందికి వస్తే ఏమనుందంటే, ఈ దృష్టి సంబంధము కానీ ఘనమైనది పరిపూర్ణమైనది నేను గుడారముల ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. తన స్వరక్తముతోనే ప్రవేశించాడు, వేరే కోడెల యొక్క గొర్రెల యొక్క రక్తము కాదు.
ఈయన తన స్వరక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఏ పరిశుద్ధ స్థలం ఇది? చూడండి, 24వ వచనంలో మనం చూస్తాం ఆ సంగతి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ఎక్కడ పరిశుద్ధ స్థలం? పరలోకంలోనే ప్రవేశించాడు. ఏం తీసుకొని? తన యొక్క రక్తాన్ని తీసుకొని, మన పాపముల నిమిత్తమై ఆయనే తన స్వరక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని తీసుకొని ఆ పరిశుద్ధ స్థలమైనటువంటి పరలోకంలోనికి ఆయన ప్రవేశించాడు, తండ్రి అయిన దేవుని ఎదుట సమర్పించడానికి. ప్రియమైన వాళ్ళారా, ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. ఈనాడు నువ్వు నేను చూడవలసిన దృశ్యం అదే. ఆరాధించాలంటే, ఆదివారం ఆరాధించాలంటే మనకు మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేరే కోడల రక్తం ద్వారా, గొర్రెల రక్తం ద్వారా, ఏ రక్తం ద్వారా మనం విమోచించబడలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తము ద్వారానే మనం విమోచించబడ్డాం. అది కూడా ఒక్కసారే అర్పించాడు. ఆ రక్తమును తీసుకొని పరలోకంలోనికి ఆయన ప్రవేశించాడు. మనకు ఆ ప్రవేశం ఆయన కలుగజేశాడు. అడ్డుగా ఉన్న తెర చినిగిపోయింది. పైనుంచి కిందికి అది చినిగిపోయినట్టుగా శిలువలో మనం చూస్తాం. ఆయన శిలువలో బలైనప్పుడు జరిగినటువంటి సంగతి. మనకు ప్రవేశం ఇచ్చాడు. అతి పరిశుద్ధ స్థలమైనటువంటి పరలోక రాజ్యంలోనికి ఆయన మనకు ప్రవేశం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈనాడు మనం ఆరాధించడానికి దేవుని సన్నిధానానికి వచ్చాం. అంతేకాదు, ఆరాధనలో మనం చేయవలసిన మరొక సంగతిని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈయన మనుష్య కుమారుని పోలినటువంటి వాడిని చూస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి ప్రధాన యాజకుడో, ఆయన చేసినటువంటి కార్యం ఏంటో అది చూస్తూ ఇప్పుడు ఆయనను వర్ణిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? పైనుంచి క్రింది వరకు ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. తల దగ్గర నుంచి మొదలుపెట్టాడు, పాదము దగ్గరకు వచ్చాడు. ఆయన అంటే పై నుంచి క్రింది వరకు చూస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును దృష్టి పెట్టి చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన చూస్తున్నటువంటి దృశ్యము పరలోకంలో ఉన్నటువంటి మనుష్య కుమారుని పోలిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దృశ్యం. అక్కడ ఎలా ఉన్నాడు? ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై, అంటే ఆయన పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. ఏ కల్మషము లేనటువంటి వాడుగా ఆయన అక్కడ కనబడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉన్నాయంటే ఆయన సమస్తమును చూచేవాడు, సమస్తమును పరిశీలించేవాడు. ఆయనకు కనుమరుగైనది ఏదీ లేదు. ఈనాడు దీపస్తంభముల మధ్యన ఉన్నటువంటి యేసు ప్రభు, సంఘము మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభు, సంఘముల మధ్య సంచరిస్తున్నటువంటి యేసు ప్రభు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూస్తూ ఉన్నాడు? ఆయన మన ముఖాలను కాదు, ఆయన మన పై రూపాన్ని కాదు, మన అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఉద్దేశాలతో, ఏ విధమైనటువంటి సిద్ధపాటుతో ఆయన ఆరాధించడానికి వచ్చామో అది ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు కావలసిన ఆరాధన ఆయన కోరుకొని మనలో వెతుకుతూ ఉన్నాడు. అలాంటి ఆరాధన మనం చేయడానికి వచ్చామా అని. ఆయన యొక్క నేత్రాలు అగ్ని జ్వాల వలె ఉన్నాయి. అది ఆయన సమస్తమును చూచేవానిగా ఇంకా కిందికి వస్తే సరే, అక్కడ ఇంకో మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13లో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదు. ఎలా కనపడతా ఉందంటే ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేట కనపడతా ఉంది. నువ్వు నేను వచ్చామేమో, ఎలాంటి ఉద్దేశాలతో వచ్చామో మరి తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైంది ఏది లేదు. కల్మషము కలిగినటువంటి హృదయంతో ఆయన సన్నిధానానికి వచ్చి ఆయనను ఆరాధిస్తే అది ఆయన ఎంత మాత్రం ఒప్పుకునేవాడు కాదు. ఆయన ప్రేమైన వాళ్ళారా, ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. అది ఆయన యొక్క ఇష్టం. ఆ పరిశుద్ధతలో ఉంటూ ఆయన్ను ఆరాధించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత 15వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానము అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాదములు అంటే ఆయన ప్రవర్తన.
పాదాలు ప్రవర్తనకు సూచన కనబడతాయి. ప్రవర్తన ఎలాంటిది? ఆయన ఈ లోకంలో కూడా 33 సంవత్సరాలు జీవిస్తే ఆయన ప్రవర్తనలో ఎక్కడే కానీ లోపములు కనిపెట్టలేకపోయారు. అనేకసార్లు వచ్చారు ఆయన దగ్గరికి పరీక్షించడానికి, అనేక విధాలుగా శోధించారు ఆయన, కానీ ఎక్కడ ఆయనలో లోపం కనుక్కోలేదు. ఆయన కల్మషం లేనటువంటి వాడు, లోపము లేనటువంటి వాడు. అది ఇంకొక మాట ఏమన్నారంటే, కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానం. అపరంజి అనేది బంగారాన్ని కొలిమిలో వేసిన తర్వాత ఆ కల్మషమంతా పోయిన తర్వాత శుద్ధమైనటువంటి బంగారం ఏదైతే మిగులుతుందో అది అపరంజి. అంటే ఆయన ఆ విధంగా కొలిమిలో పరీక్షించబడినటువంటి వాడుగా అనేక విధములైనటువంటి పరీక్షల గుండా ఆయన వెళ్ళాడు, కానీ ఆయన అపరంజిని పోలినవాడు. ఆయన శుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు, ఏమాత్రం కల్మషం ఆయనలో లేదు. ఇవి ఆయనను వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన చూచి ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఎలాంటి వాడో పైనుంచి క్రింది వరకు కూడా ఆయనలో లోపం లేనివాడుగా ఆయన్ను వర్ణిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట అక్కడే ఉన్నదంటే 15వ వచనంలో ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది. ఒక శబ్దాన్ని గురించి కూడా ఆయన వింటూ ఉన్నాడు. ఆయన ఒక కంఠస్వరం. ఇది మనకు ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే ఆయన యొక్క రెండవ రాకడను మనకు జ్ఞాపకం చేస్తుంది. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఆయన ఆర్భాటముతోనూ మహాదూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆయన ఆకాశం నుండి దిగి వస్తాడు అని ఆయన రాకడను సూచిస్తూ ఉంది. అంటే మనకున్న నిరీక్షణ, మనం నిరీక్షణ లేని వారం కాదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకాన్ని వదిలిపెడితే దేవునితో కూడా ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నిరీక్షణ? ఆయన శిలువలో కాల్చిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఆయన పిల్లలం అయిన తర్వాత మనకు నిరీక్షణ దొరికింది, కానీ ఒకప్పుడు నిరీక్షణ లేనటువంటి వారు. ఇవన్నీ కూడా ఆయన్ను వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇది పరలోకములో ఆయన చూస్తున్నటువంటి దృశ్యం. అయితే అదే ప్రభు, అదే మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శిలువలో వేలాడదీయబడతా ఉన్నాడు. ఆ శిలువను మనం చూస్తే ఈ దృశ్యాలు అక్కడ కనిపించవు. ఈ దృశ్యాలు అక్కడ కనిపించడం. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడే, ఏ పాపం లేనివాడే, కానీ అక్కడ నిలువెల్లా రక్తమయమైపోయాడు, నిలువెల్లా గాయపరచబడ్డాడు, స్వరూపమును సొగసును కోల్పోయిన వాడుగా ఆయన కనబడతాం. దేనికోసం? నీకోసం, నా కోసం. అంత పరిశుద్ధమైన వాడు. అంత ఇంకొక మాట ఉంది అక్కడే, ఆయన తేజస్సు, మహా తేజస్సులో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెనని ఆయన ముఖాన్ని గురించి రాశాడు. మహా తేజస్సులో అనగా మహిమా స్వరూపిగా ఉన్నటువంటి వాడు శరీరధారిగా వచ్చి ఇప్పుడు ఆ శిలువలో రక్తమయమైపోయి మాంసపు ముద్దలాగా వేలాడదీయబడతా ఉన్నాడు. ఆయనకు స్వరూపమైన సొగసైన లేదు. ఎంతగా నీ కోసం ఆయన నలిగిపోయాడు, నా కోసం ఎంతగా నలిగిపోయాడు. ఆయన నిన్ను నన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి, నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి. ఈ దృశ్యాన్ని ఎప్పుడైతే చూచాడో ఈ యోహాను భక్తుడు, అంతకు పూర్వం యేసు ప్రభువును శిలువలో చూచినటువంటి వాడు, శరీరధారిగా ఉన్న యేసు ప్రభువును కన్నులారా శిలువలో ఆయన పొందిన బాధలు చూచినటువంటి వాడు, దగ్గరుండి చూచినటువంటి వాడు. ఇప్పుడు ఆ ప్రభువుని చూచినాక ఆయన ఎంత కృతజ్ఞతతో ఆయన హృదయం నిండి, ప్రభువా, ఇలాంటి మహా తేజస్సులో ఉన్నటువంటి నీవు, ఇంత మహిమా స్వరూపివి, పరిశుద్ధువు అయినటువంటి నీవు నా కోసం దిగి వచ్చావా, నా కోసం ప్రాణం పెట్టావా, నా కోసం నీ శరీరాన్ని గాయపరుచుకున్నావా, నీ స్వరూపాన్ని కోల్పోయావా అని ఆయన అనుకున్నప్పుడు ఆయన ఏమైపోయాడంట, చచ్చిన వాని వలె ఆయన పాదం దగ్గర పడిపోయాడు. ప్రేమైన వాళ్ళారా, ఆరాధన ఇదే ఆరాధన, ఇదే ఆరాధన. ఆయన దృష్టి పెట్టి ఎలాంటి వాడు ఏమైపోయాడో, ఎందుకు అయిపోయాడో అది గ్రహించుకుంటే మనకుగా మనం ఏమి లేని వాని వల్ల మేము నిమిత్త మాత్రం ప్రభువా అని ఆయన పాదాల దగ్గర పడి కన్నీటితో ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తే అదే ఆయనకు కావాల్సింది, అదే ఆయన కోరుకున్నటువంటి ఆరాధన. అలాంటి యోహాను భక్తుని యొక్క అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆ విధంగా ఆయన సన్నిధిలో మరి ఆ పాదముల దగ్గర పడినట్టుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ సాష్టాంగ పడడం, చచ్చిన వాని వల్లే పడడం ద్వారా ఆయనను హెచ్చిస్తూ ఉన్నాడు.
ఆయన గణపరుస్తూ ఉన్నాడు. ప్రభువా, నీకంటే గొప్పవాడు లేడు ఆయన, నీ ముందు నేనెంత మాత్రం వాడిని, నా మీద నా ఇంత ప్రేమ చూపించావు, నా కోసమా దిగి వచ్చావు, నా కోసమా గాయపరచబడ్డావు, ఆ గాయాలు నావి కదా, నేను కదా పాపం చేసిన వాడిని, నా కోసం నువ్వు అక్కడ బలైపోయావా అని ఎన్ని భావాలతో అయినా చచ్చిన వాని వలె పడిపోయాడో తెలియదు. ఆ ఆరాధన భావం నీకు నాకు అవసరం. ఇంతే, దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్నది ఇంక, ఇంతకంటే ఆయన ఏమి మనం కోరుకోవడం లేదు. మన నుంచి వెండి బంగారాలు కోరుకోవడం లేదు, ఇంకా ధనధాన్యాలు కోరుకోవడం లేదు. ఆయన విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన దగ్గరకు వచ్చి సాష్టాంగపడి ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. ఆ స్తుతుల పైన ఆయన ఆసీనుడు కావాలనుకుంటా ఉన్నాడు. అది ఆయన కోరుకున్నటువంటి ఆరాధన. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనకు ఎరిగినటువంటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. మన యొక్క శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలంటే శరీరము చచ్చిపోవాలి, శరీర క్రియలు చచ్చిపోవాలి, ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించాలి. ఆ యోహాను భక్తుడు చచ్చిన వాని వలె పడిపోయినట్టుగా మనలో ఉన్నటువంటి అహంకారమైనటువంటిది ఏదైనా సరే, మనం ఎంత గొప్పవారం అనుకున్నా, ఎటువంటి వారం అనుకున్నా, ఆయన ముందు ప్రభువా నేను ఎంత మాత్రం వాడిని ఆయన అని ఆయన దగ్గర సాష్టాంగ పడితే, ఆ శరీరం చచ్చిపోతే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించగలిగితే ఆయన మన ఎందుకు ఆనందిస్తాడు. అట్టి ఆరాధనలు ఆయన కోరుకుంటూ ఉండగా ఈ ఉదయకాల సమయమున ఆ యొక్క సిలువలో వేలాడదీయబడుతున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద మన దృష్టి ఉంచి ఆ పైనుంచి క్రింది వరకు ఆయన ఆ మహామహిమలో ఎలా ఉన్నాడు, ఆ సిలువలో ఎలా వేలాడదీయబడతా ఉన్నాడు, ఎందుకు ఆ స్థితికి వచ్చాడు ఆయన, నాకు ఆ మన యొక్క మనస్సును సిద్ధం చేసుకొని ఆయన పాదాల యొద్ద సాగిలపడి ఆయన కోరుకున్న ఆరాధనకి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.